టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. తనను కాంగ్రెస్ లో చేర్చుకోమని మహేష్ గౌడ్ అనడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. అసలు నేనెందుకు కాంగ్రెస్ లో చేరతాను, వచ్చే ఎన్నికల్లో అది ఓడిపోయే పార్టీ అని ఎద్దేవా చేశారు. తనను బద్నాం చేయడమే పనిగా మహేష్ గౌడ్ పెట్టుకున్నారని, తాను కాంగ్రెస్ లో చేరతానని ఆయనకు కల వచ్చిందా అని ప్రశ్నించారు. అదే సమయంలో మహేష్ గౌడ్ కు ఆసక్తికర ఆఫర్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ వదిలి జాగృతిలోకి వస్తే జాతీయ కన్వీనర్ పదవి ఇస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేదని కవిత ధీమా వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గారు చిట్ చాట్ లో చెప్పిరని విన్నా. నేను స్వయంగా ఆయన బయట అయితే చూడలేదు. అదేందో నేను కాంగ్రెస్ లోకి వస్తా అంటే ఆయన వద్దన్నాడట. నేను మహేష్ అని చెప్తున్నా, అన్న కాంగ్రెస్ లో ఏం లేదు, అది లూజింగ్ పార్టీ, ఓడిపోయే పార్టీ. నెక్స్ట్ టైం కాంగ్రెస్ రాదు తెలంగాణలో. నెక్స్ట్ టైం తెలంగాణలో మా జాగృతి పార్టీ గెలుస్తుంది. మిమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను జాగృతిలోకి ఇన్వైట్ చేస్తున్నా. మీకున్న ఎక్స్పీరియన్స్ తోని మీకు మంచి పోస్ట్ ఇస్తామన్నా, నేషనల్ కన్వీనర్ ఇస్తాం, మీకు మంచి పోస్ట్ ఇస్తాం, మీరే రండి. మేము చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తాం. భగవంతుడి దయతోని, ప్రజల దయతోని తిరుగులేని రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవిస్తాం. కాబట్టి మీరు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. నేను వస్తాను కాంగ్రెస్ పార్టీలోకి మీకు చెప్పడం, మీరు వద్దనడం, ఇవన్నీ మీకు కలవడ్డది కావచ్చు అన్న. ఏమనుకోద్దు, ఎవరికైనా చూపించుకోరు, జర బొట్టు గిట్టు పెట్టించుకోరు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి ప్రయత్నాలతోని నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయదు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వెన్నెల, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అయితే ఒక ఆఫర్ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే వద్దని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ లో చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి, ఈ విషయానికి సంబంధించి నన్ను బద్నాం చేయొద్దంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తాను కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటూ అంతా కూడా హాస్యాస్పదం. తాను అంటే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేనావా, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోతుంది, అలాంటి పార్టీలోకి నేనెందుకు వెళ్తానంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్కి ఏమైనా కళ వచ్చిందా, ఒకవేళ ఆయనకి కలగంటే మాత్రం ఆయన ఆ కళ నుంచి బయటికి రావాలి, అదేవిధంగా ఆయనకి కొంత హెల్త్ చూపించుకోవాలి, అదేవిధంగా అవసరమైతే ఆయన తాయెత్తులు కూడా కట్టుకోవాలంటూ కూడా కవిత ధ్వజమెత్తిన పరిస్థితి ఉంది. మరొక అంశం కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి ఆయన తెలంగాణ జాగృతిలోకి రావాలంటూ కూడా ఒక ఆఫర్, ఓపెన్ ఆఫర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆయన కనుక వస్తే ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మా పార్టీకి పనికొస్తుంది, మేము త్వరలో ఏర్పాటు చేయబోయే పార్టీకి సంబంధించి ఆయన జాతీయ కన్వీనర్ గా చేస్తా, ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ మాకు పనికొస్తుందంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్కి ఓపెన్ ఆఫర్ ఇచ్చిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే మహేష్ కుమార్ గౌడ్ వద్దని చెప్పినట్టుగా ఆయన చిట్ చాట్ లో చెప్పడాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా నా వ్యక్తిత్వాన్ని బద్నాం చేయొద్దు, నన్ను బద్నాం చేయొద్దు, మేము సీరియస్ గా పాలిటిక్స్ చేద్దామన్న ఉద్దేశంతోనే పార్టీకి సంబంధించి నిర్మాణ కార్యక్రమాలు చేసుకున్నా, అలాంటి నన్ను ఈ కాంగ్రెస్ పార్టీలో చేరతా అంటే వద్దని చెప్పేసి ఈ అన్ని అంశాలకు సంబంధించి నన్ను బద్నాం చేయొద్దంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్కి సూచించడం జరిగింది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ మేము పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ పోతున్నాము. ఒక సీరియస్ పొలిటీషియన్ గా నేను పార్టీ కార్యక్రమాలు, పార్టీని త్వరలో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను. అదేవిధంగా త్వరలో పార్టీ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాము. రాబోయే తెలంగాణ జాగృతి పార్టీయే, అందులో ప్రజలంతా కూడా మమ్మల్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వెన్నెల.